హలో అండి, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకులతో 2 రకాల ప్రసాదాలను హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ముందుగా ఫస్ట్ ప్రసాదం అటుకులతో పాయసం. చాలా హెల్దీగా పంచదారను వాడకుండా బెల్లంతో ఈ ప్రసాదాన్ని చేసుకుందాం. స్టవ్ వెలిగించి మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోండి. గిన్నె హీట్ ఎక్కిన తరువాత 2 స్పూన్ల ఆవు నెయ్యిని వేయండి. ఏ ప్రసాదం తయారైనా ఆవు నెయ్యిని వాడండి, శ్రేష్టకరం. కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు, ఎండు ద్రాక్షలు ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఇన్ని మాత్రమే వేయాలనే రూల్ లేదండి. మీకు నచ్చిన ఎనీ డ్రై ఫ్రూట్స్ ని వేసి వేయించుకొని ప్రసాదం కోసం సపరేట్ గా బౌల్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో మళ్ళీ 2 స్పూన్ల నెయ్యిని వేయండి. అది హీట్ ఎక్కిన తరువాత 2 టీ స్పూన్ల పెసరపప్పును వేయండి. కడగనవసరం లేదండి. అలాగే వేసి వీటిని బంగారు రంగు వచ్చేంత వరకు దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగినవి అని తెలియడానికి మంచి అరోమా వస్తుందండి. అప్పుడు పెసరపప్పు వేగినట్టే. పెసరపప్పు మాడినట్లయితే ఫ్లేవర్ అంతా పాడైపోతుందండి. దోరగా వేయించుకోవాలి. అది మటుకి గుర్తుపెట్టుకోండి. అదే టైంలో కప్పు మందంగా ఉన్న అటుకులను శుభ్రంగా క్లీన్ చేసుకుని వేసుకోవాలి. పల్చటి అటుకులైతే ఈ పాయసానికి సెట్ అవ్వండి. కాబట్టి గట్టి అటుకులను చూసుకొని క్లీన్ చేసి దోరగా నేతిలో వేయించుకుంటే మంచి అరోమా, చక్కగా మంచి పాయసం అయితే రెడీ అవుతుందండి. వేగినటువంటి పెసరపప్పు అటుకులను ఒక గిన్నెలో తీసుకొని పాయసం రెడీగా సిద్ధం చేసి పెట్టుకోండి. అదే గిన్నెలో ఏ కప్పుతో అటుకులను అయితే తీసుకున్నామో అదే కొలత ప్రకారం పాలను తీసుకోవాలి. 1 కప్పు అటుకులకు 2 కప్పుల చిక్కటి పాలను, అది కూడా ఆవు పాలను తీసుకోండి, శ్రేష్టకరం. 1 కప్పు నీళ్ళను పోసుకొని బాగా మరిగించుకోవాలి. సన్నని సెగ మీద పాలు అడుగంటకుండా, మీగడ కట్టకుండా గరిటెతో కలుపుతూ బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు బాగా మరిగినట్లయితే పాయసం చాలా టేస్టీగా వస్తుంది. నీళ్లు వద్దనుకుంటే నీళ్ళ ప్లేస్లో పాలను కూడా పోసుకోండి. పాయసం చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పాలు మరుగుతున్న సమయంలో వేయించి పెట్టుకున్న అటుకులు, పెసరపప్పు మిశ్రమాన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో వీటిని కనీసం ఒక 10 నిమిషాల పాటు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికే టైంలో పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో మాత్రమే బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. పాకం రాకుండా సిరప్ లాగా రెడీ అయ్యి బెల్లం అంతా కరిగి బాగా బెల్లాన్ని మరిగించుకొని దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు పాయసం ఉడుకుతూ ఉంటుందండి. అటుకులు మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు కనీసం ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే చిక్కటి పాయసం రెడీ అవుతుంది. ఈ సమయంలోనే స్టవ్ను కట్టేసి దీన్ని దించుకొని పక్కన పెట్టుకోండి. ఈ సమయంలో చక్కగా పాల మీగడ అనేది కట్టకుండా గరిటెతో కలుపుకోవాలి. ఇది మటుకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని మంచి సువాసన కోసం 2 ఇలాచీలను దంచి వేసుకోండి. దీంతో పాటు కొంచెం పచ్చకర్పూరాన్ని వేసుకోండి. ఇది వేస్తే మంచి సువాసన వస్తుంది. లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. కొంచెం ఉప్పును వేయండి. ఉప్పు వేయటం వల్ల ఏ స్వీట్లోనైనా స్వీట్ని బ్యాలెన్స్ చేసి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈలోపు బెల్లం సిరప్ ఆరిపోయి ఉంటుందండి. ఆరిపోయిన సిరప్ను మాత్రమే ఈ అటుకుల మిశ్రమంలో వేస్తే బెల్లం వేసినా కానీ పాలు విరగకుండా పాయసం అయితే రెడీ అవుతుందండి. దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంతేనండి. ఈ పాయసం చాలా సింపుల్గా, టేస్టీగా, క్రీమీగా ఎలా తయారైందో, అందులోనూ పంచదార వేయకుండా బెల్లంతో చేసాం కదా, బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ. ఈ రెసిపీ కోసం అటుకులను, ఎండు కొబ్బరిని, బెల్లాన్ని అయితే యూజ్ చేశానండి. ఈ ప్రసాదం అయితే కూడా చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోతుంది. పండగ పూట ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. గట్టి అటుకులు 1 కప్పు దాకా తీసుకోండి. ఒక గిన్నెలో వేసి శుభ్రంగా 1 కప్పు నీళ్లు పోసేసి గట్టిగా నలపకుండా వీటిని నీరంతా పారబోసి పక్కన పెట్టేసుకోండి.
స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆవు నెయ్యిని, మర్చిపోకండి ఆవు నెయ్యిని వేసి మెల్ట్ అయిన తర్వాత మనకు కావలసిన జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు, బాదం ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా మాడకుండా వేస్తే చాలా మంచిదండి. వీటిని వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సపరేట్గా పక్కన రెడీగా పెట్టుకోండి. అదే నెయ్యిలో తురిమిన ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదండి, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. నేనైతే తురిమి వేస్తున్నాను, మిక్సీలో వేసినా పర్వాలేదు. మీ వెసులుబాటుని బట్టి వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లాన్ని వేసి, బెల్లం మెల్ట్ అయ్యే సమయంలో 1/2 కప్పు వాటర్ను వేసుకొని తురిమిన బెల్లం అంతా కరిగి పాకం రాకుండా 3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. బాగా మరిగితేనే ఈ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసాం కాబట్టి నురగ వస్తుంది, పర్వాలేదు. మనం కడిగి పెట్టుకున్న అటుకులను వేసేసి ఒక్కసారి కలిపేసేయండి. అదే టైంలో వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి అటుకులన్నీ బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే ఈ బెల్లం సిరప్ని అటుకులు బాగా పీల్చుకుంటాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసి మూత తీసి చూసామంటే అటుకులు బాగా డ్రైగా అయిపోతాయి. మనం స్టవ్ మీదే బాగా డ్రైగా చేయకూడదండి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఈ టైంలోనే కొంచెం నెయ్యిని వేయండి. నెయ్యి వేస్తే మంచి గుమగుమలాడే సుగంధభరిత వాసన అయితే వస్తుందండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ రెసిపీస్ ట్రై చేసి చూడండి. అలాగే మంచి సువాసన కోసం యాలకులను దంచి కొంచెం ఉప్పునైతే వేసేసేయండి. స్టవ్ మీద ఉండగానే డ్రై అవ్వకుండా కొంచెం లిక్విడ్గా ఉండేలా చూసుకోండి. అంతేనండి, గుమగుమలాడే అటుకులతో రెండవ ప్రసాదం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఈ 2 ప్రసాదాలకు కూడా నేను బెల్లాన్ని వాడానండి. కావాలంటే షుగర్ని కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఈ పండగ పూట ఈ 2 రెసిపీలు ట్రై చేసి చూడండి, చాలా అయితే బాగుంటుంది. ఈ రెండింటిని కృష్ణ పరమాత్మునికి నైవేద్యంగా సమర్పించండి. ఆ కృష్ణ పరమాత్ముని అనుకంప పొందండి. అంతేనండి. ఈ 2 రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.